గులియన్ బ్యారే సిండ్రోమ్ చాలా అరుదైన జబ్బే. అయితే ఇటీవల పూణే పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా విజృంభించి అందరినీ హడలెత్తిస్తోంది. ఒక్క వారంలోనే 100 మందికి పైగా దీని బారిన పడడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి వెంటిలేటర్పై చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తడమే ఇందుకు కారణం. రోజురోజుకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరగడం, మిగతా ప్రాంతాలలో విస్తరించడం మరింత కలవరపరిచే విషయంగా మారింది. సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఈ బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి అంతం చేస్తాయి. అయితే కొందరిలో ఈ యాంటీబాడీస్ వారి కణజాలం మీదనే పోరాడుతున్నాయి. ఫలితంగా సోరియాసిస్, ల్యూపస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు తలెత్తుతున్నాయి. గులియన్ బ్యారే సిండ్రోమ్ కూడా అలాంటిదే. వెన్నుపాము నుంచి కాళ్ళు, చేతులు వంటి శరీర భాగాలకు వెళ్లే నాడుల మీది పొరను ఈ యాంటీబాడీలు దెబ్బతీసి సమస్యలను తెచ్చిపెడతాయి. పాదాలు, కాళ్లలో జలద్రింపు, బలహీనతతో మొదలయ్యే ఈ వ్యాధి క్రమంగా చేతులు, ఛాతీ, మెడ, ముఖాలకు కూడా విస్తరిస్తుంది. సమస్య పెరిగే కొద్దీ పక్షవాతానికి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు గుండె, శ్వాస వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. కాళ్ళు, చేతుల్లో బలహీనత కనిపించడానికి కొద్ది వారాల ముందే విరేచనాలు, కడుపు నొప్పి వంటివి వేధించి ఉండవచ్చు. చేతులు, కాళ్ల జాయింట్ల వద్ద సూదులతో పొడుస్తున్నట్లుగా అనిపించడం, సరిగ్గా నడవలేకపోవడం, తూలుతున్నట్లు అనిపించడం, నోరు వంకరపోవడం, తినడానికి, మాట్లాడడానికి ఇబ్బంది పడడం, హార్ట్ బీట్లో, బీపీల్లో హెచ్చుతగ్గులు కలగడం వంటివి గులియన్ బ్యారే సిండ్రోమ్లో కనిపించే లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అవ్వడం మంచిది. అలాగే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కాచి వడపోసిన నీటిని తాగడం ముఖ్యం. వంట కోసం వాడే కూరగాయలు, తినే పండ్లు, మాంసం వంటివి ఏవైనా 1-2 సార్లు వేడి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే వాడుకోవాలి. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.